ఓం నమో వెంకటేశాయ నమః. ఓం సీతారామచంద్ర పరబ్రహ్మ స్వరూపిణి నమః. ఓం నమ శివాయ. ఈరోజు మనం ఎపిసోడ్ 5 మనం చెప్పుకున్న భాగం ఎపిసోడ్ 5 చెప్పుకుంటున్నాం. చిత్తోపశమనంలో ఎపిసోడ్ 5. ఇందులో ఈ ఎపిసోడ్ ఏంటంటే బ్రహ్మస్థితి, పరబ్రహ్మం యొక్క స్థితి ఎట్లా వస్తుంది అనే దాని గురించి బ్రహ్మస్థితిని పొందడం ఎట్లాగా అన్నది మనం ఇందులో ప్రముఖంగా వైష్ణవ మహర్షి చెప్పారు. కాబట్టి మనం శ్రద్ధగా అయింది, మనం దాన్ని కొంచెం ఈ భాగం కూడా ఇక్కడి నుంచి ఉన్న ఇలా ఎపిసోడ్లు అన్నీ ముఖ్యమైనవి. ఆయన ఏమంటా అంటే ఈ భాగంలో మనస్సు పూర్తిగా శాంతించాలి. అప్పుడు మనసు లయమైపోతే నీకు బ్రహ్మస్వరూపం ఆటోమేటిక్గా వస్తుంది. మొట్టమొదటి చెప్తున్నాడు అది, ఇప్పుడు కూడా అది చెప్తున్నాడు. దీన్ని ఇంకా వృత్తి చేస్తున్నాడు ఆయన. మనస్సుని శాంతపరచుకోండి, మనస్సు శాంతి కావాలి. మనస్సు ఈ లోకంలో ఎందుకు మనం ఉండకూడదు, మనస్సుని అంతర్ముఖం చేసుకోవాలి. ఈ లోకంలో ఇటువైపు తిప్పితే మనకు ఈ ప్రపంచ జ్ఞానం, ప్రపంచ స్మృతులు ఇవే గుర్తొస్తాయి. ఇది తిప్పకండి, అంతర్ముఖం చేసుకోండి. మనస్సుని ఏం చేయాలి, అంతర్ముఖం తిప్పుకుంటే నీకు దొరికేది, నీ బంధనాలన్నీ ఒక్కొక్కటి విడిపోతాయి. ఆత్మ అనేది నీకు దొరుకుతుంది. ఆత్మ ప్రకాశం జ్యోతి లభిస్తుంది. ఆత్మ ప్రకాశం జ్యోతి లభించిందంటే నీకు పరబ్రహ్మస్వరూపమే. ఆ తర్వాతగా నెక్స్ట్ ఆత్మతో దర్శనం తగ్గిందంటే నీలో బంధనాలు అన్నీ పటాపంచి చెప్పితే ఇక నీకు పరబ్రహ్మస్వరూపం ఎదురు అదే సాక్షాత్కరిస్తుంది. కాబట్టి నువ్వు మనస్సుని, అన్నిటికీ మనసే కారణం, ఆ మనస్సుని అంతర్ముఖం చేయండి అని కూడా వైష్ణవ మహర్షి గట్టిగా స్ట్రెస్ చేసి చెప్తున్నాడు. చూడండి, ఆయన చెప్పే శ్లోకాల్లో ఏం చెప్తున్నాడు చూద్దాం. దీని గురించి ఎంత చర్చిస్తున్నాడు ఆయన. చిత్తస్య శాంతి రేవాత్ర మోక్ష ఇత్యభిధీయతే. చిత్తస్య శాంతి రేవాత్ర మోక్ష ఇత్యభిధీయతే. నదేహ త్యాగమాత్రేణ తీర్థం నాన కర్మవి. అంటే చిత్తస్య మనస్సుకు నువ్వు పూర్తిగా ప్రశాంతత ఏర్పరచుకుంటావంటే మనసుని చిత్తంలో ఎన్ని పనులున్నా ఏది చేసినా నువ్వు మనసుని శాంతపరచుకోవాలి. అషడ్ వర్గాన్ని విసర్జించాలి. అన్నిటిని విసర్జించి ఆ పరమాత్మ మీద జాగ్రత్త పెడితే నీకు కోపం వస్తుంది, క్రోధం వస్తుంది, అన్నీ అత్తమాయించుకోవాలి. ఎమ్మటే పరబ్రహ్మ స్వరూపాన్ని ధ్యానించుకుంటుంటే నీకు అన్ని మనసు ఉపశమనం చెందుతుంది. అట్లా చిత్తోపశమనం నీకు జరిగితే అంతర్ముఖుడివి అవుతావు. అంతర్ముఖుడివి అయిపోతుంటే ఆటోమేటిక్గా నీకు ఈ కోపాలు ఇవన్నీ ఏది వచ్చినా, ఏ బంధనం వచ్చినా అన్నీగా పటాపట్ తెగిపోతాయి. అంతర్ముఖం పోతాయి. అంతర్ముఖుడు ఎక్కడికి పోతున్నావు, నీ బంధనాలని ఇప్పుతున్నావు అనమాట. ఇప్పేసేస్తే నీకు దొరికేది ఆత్మే. అందుకని ఏం చెప్తున్నాడు, చిత్తస్య అంటే మనస్సుకు శాంతి, పూర్తిగా ప్రశాంతత కల్పించాలి. అదే నీకు అదే ఈ లోకంలో నీకు మోక్ష. అదే అత్ర మోక్ష. ఈ లోకంలో నీకు అదే మోక్షం. ఏది? చిత్తస్య శాంతి, మనసు శాంతియే నీకు అదే అత్ర మోక్షం. అదే నీకు ఈ లోకంలో మోక్షం. ఈ లోకంలో మోక్షం కావాలంటే ఏం చేయాలి, మనస్సుని నువ్వు శాంతపరచుకోవాలి. అదే చెప్తున్నాడు ఇక్కడ. చిత్తస్య శాంతి
ఏవ అత్ర మోక్ష ఇత్యవతి అయితే చిత్తశాంతి ఏవ శాంతిని అత్ర ఈ లోకంలో మోక్ష విముక్తి నీకు లభిస్తుంది. ప్రశాంతంగా ఉంటే మనసు ఉంటే విముక్తి లభిస్తుంది. అభిధీయతే అని చెప్తున్నాడు. మోక్షం నీకు అంటే ముక్తి లభిస్తుంది అని చెప్తున్నాడు. మరి ఇంకోటి ఏం చెప్తున్నాడు సా నా దేహత్యాగ మాత్రేనా, నా దేహత్యాగ మాత్రేనా, నువ్వు మనసును శాంతపరుచుకుంటే నీకు మోక్షం వస్తుంది. కానీ నా దేహత్యాగ మాత్రేనా, ఈ సంసారం నాకు ఎందుకు, ఇది మనం భరించలేకపోతున్నాం, ఈ సంసారం ఎందుకు అని మనం దేహ కొంతమంది ఈ సంసారంలో కొట్టుకోలేక దాని మా మనసు అంతా పాడైపోయి చిక్కాపడి సొంత బలవంత మరణాన్ని పొందుతారు. ఆ బలవర మరణం దేహత్యాగం చేస్తే నీకు మోక్షం రాదు. నీ దేహం మోక్షాన్ని దగ్గరికి పోయి ఇక్కడే ఉంటుంది. అది నీకు ఎంతవరకులోనే ఇక్కడ చుట్టుపక్కల ఈ బూరకుండా తిరుగుతుంది. నీ దేహం పోయింది కానీ నీకు ఆ జీవుడు పోడు. ఇక్కడే నువ్వెంతకాలం ఆ బ్రహ్మనిక్తం ఉందో అంతకాలం జీవుడు ఈ భూమండలం మీద తిరుగుతాడు. అదే చెప్తున్నాడు. నా దేహ త్యాగమాత్రేన శరీరం విడిచి నా త్యాగమాత్రేనా, దేహాన్ని త్యాగం చేస్తే నీకు మోక్షం రాదు. శరీరం విడిచిపెట్టడం వల్ల మోక్షం రాదు. నా తీర్థ స్నాన కర్మభి, అట్నే తీర్థాలు యాత్రలు పోవడం, తీర్థాలు పూజలు చేసుకోవడం, ఇటువంటి అన్నీ చేసినా కూడా నీకు మోక్షం రాదు. నీవు తీర్థాలు పోయినా, ఆ క్షేత్రం పోయినా, ఈ క్షేత్రం పోయి ఆ నదిలో స్నానం చేసి ఈ నది ఎన్నో బాధపడుతుంటాం. మనకి పుణ్యం వస్తుంది, ఆ పుణ్యం మనకి ఏదైనా కలుగుతుంది, కలగపోతుందా, మనకి ఈ కష్టాలు పోకపోతాయా అని మనం చాలా బాధపడతాం. కానీ ఇప్పుడు స్వామి చెప్పినట్టుగా విష్ణు మహర్షి దేహాన్ని విడిచిపెట్టడం మాత్రాన వదలదు. నువ్వు అట్నే నా తీర్థ స్నానకరమవి, నువ్వు ఏ తీర్థానికి పో, ఏ గుడికి పో, ఎక్కడికైనా పో, ఏ స్నానం నదుల్లో స్నానం చేయి, సముద్రంలో స్నానం చేయి, ఎక్కడ స్నానం చేసినా కూడా నీ కర్మలు వదిలిపెట్టవో, నీకు మోక్షం అనేది రాదు అని ఈ శ్లోకంలో స్వామి అంత చర్చ చెప్పి. అది చూడండి, మనం గురికి పోయినా, గోపురాలు పోయినా, అక్కడికి పోయినా, దేహాన్ని వదిలిపెట్టిన, దేహత్యాగ బర్బర్మానం పోయిన, దేహత్యాగం చేసిన, ఏం చేసినా నీకు మోక్షం రాదన్నాడు. అదే మనసు శాంత చిత్తంగా ఉంచుకుంటే నీకు శుభ్రంగా హాయిగా మనసు శాంతం వస్తుంది, నీకు మోక్షం కూడా వస్తుంటాడు. ఇక్కడనే ఈ లోపల మోక్షం వస్తున్నాడు. అంటే మనస్సు శాంతానికి అంత ఇది ఉందన్నమాట, అంత ప్రాముఖ్యత ఉంది. మోక్షం అనేది శరీరం వదిలితే వచ్చే విషయం కాదు, శరీరం పోతే వచ్చే కాదు, మనసు పూర్తిగా శాంతి ఉండాలి. ఉపశమనం పొందినప్పుడు మాత్రమే నీకు నిజమైన విముక్తి. ఇప్పుడు మనం అనుకున్నదే బాహ్యక్రియలు, యాత్రలు, పూజలు, స్నానాలు ఇవన్నీ ఏ చేసినా కూడా చిత్తశాంతి రాదు. చిత్తశాంతి లేకపోతే మోక్షం కూడా రాదు. ఇక ముండకోపనిషత్తు కూడా ఇదే చెప్తున్నది. కర్మచింతానం బ్రాహ్మణో నిర్వేద మాయాత్, అంటే కర్మ వల్ల పరమజ్ఞానం రాదు. నువ్వు కర్మలు చేస్తావు, ఓ యజ్ఞం, కర్మ అంటే పిచ్చి పనిలే కాదు, మంచి పనులే చేసావు, ఓ యజ్ఞం చేసావు, కర్మలు ఒకటి, ఉపవాసం ఉన్నావు, ఇవన్నీ ఏ చేసినా కూడా నీకు ఆ జ్ఞానం రాదు. గుడికి పోయి దండం పెట్టుకున్నావు, అక్కడే పూజ చేయించావు, అవన్నీ చేయించావు, అయినా కూడా నీకు మనస్సు శాంతపడింది, నీకు ఎటువంటి మోక్షం రాదు, జ్ఞానం కూడా రాదు. మరి ఎట్లా వస్తుంది అంటే నీ మనస్సు జ్ఞాన మార్గం వైపు తిప్పుకోవాలి, జ్ఞాన మార్గంలో తిరగాలి. జ్ఞాన మార్గం పొంది గురువుగారి దగ్గర అంతర్ముఖుడు అయిపోతే, మనస్సు చిత్తం శాంత పడితే అప్పుడు నీకు ఆత్మజ్ఞానం లభిస్తుంది. జ్ఞానేనా మోక్షం అంతే.
కర్మ నా కర్మ నా దేహ త్యాగం ఇవన్నీ ఏది కాదు. ఏ కర్మ చేసినా రాదు, ఏ స్నానం చేసినా రాదు, ఏ గుళ్ళోకి పోయినా రాదు. నీకు జ్ఞానం కావాలి. జ్ఞానం కలుగుతూనే నీకు ఆత్మజ్ఞానం వస్తుంది. జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం. ఆత్మదర్శనం కావాలంటే నీకు ఆ జ్ఞానం కావాలి. ఆ జ్ఞానంతోనే లోపల అంతరాత్మలో ఉన్నటువంటి ఆత్మ దాని మీద అనేక బంధనాలు ఏర్పడి చీకటిలో ఉన్న దాక్కున్నట్టుగా దాన్ని నీకు కనపట్టలేదు. కనపడకపోయే దాని అది కనపడకపోయాక నీకు ఆ చీకట్లో నువ్వు చేసే అన్నీ ఏ పని చేసినా కూడా మంచి పని చేయి, చెడు పని చేయి, చెడు పని చేస్తే ఇంకా కర్మలు నాశనం అయిపోయి ఇంకా జన్మలెత్తు, ఇంకా నీకు జన్మలెత్తు. మంచి కర్మ చేసినా కూడా కొంత పుణ్యంలో కూడా పోతావు, కొంత పుణ్యకర్మ చేస్తే అట్లా చేస్తావు. అంతేగాని మోక్షం మాత్రం రాదు. జ్ఞానం పొందాలి, ఆత్మజ్ఞానాన్ని నేర్చుకోవాలి. ఆత్మజ్ఞానం మనిషి పొంది ఆ తర్వాత ఏం చేయాలంటే ఆత్మజ్ఞానం నేర్చుకొని మనసు చిత్తాన్ని శాంతపరచుకొని లోపలికి అంతర్ముఖంగా చెందాలి. అప్పుడే నీకు వస్తుంది. అది ఇష్టమో చెప్పేటువంటి. ఇక అద్వైతంలో శంకరాచార్య గారు కూడా ఇదే చెప్తాడు. ఏమని చెప్తాడు ఆయన? మనస్సు శాంతి ఉంటే మామూలుగా మనస్సు బ్రహ్మల్లో ఐక్యమైపోతుంది. మనస్సు చిత్తశాంతి కనుక నీకు ఉన్నది అని అంటే నీకు ఆటోమేటిక్గా ఏమవుతుంది? బ్రహ్మంలోని మనసు లీనమైపోతుంది. ఆ పరబ్రహ్మ స్వరూపంలో నువ్వు లీనమైపోతావు. ఎప్పుడు నీ మనస్సు శాంతంగా ఉన్నప్పుడు నువ్వు పరబ్రహ్మ స్వరూపంలో లీనమైపోతావు. ఆటోమేటిక్గా లీనమైపోతావు. చిత్తశాంతి, అందుకో చిత్తశాంతి కావాలి. మనశాంతి ఈ లోకంలో అనేక కోరికలు ఉంటే మనసుని శాంతపడదు. శాంతం కావాలంటే ఏం చేయాలి? బంధనాలు పెట్టుకోకూడదు. బంధనాలు ఉన్నంత వరకు నీకు ఏ శాంతి దొరకదు. బంధనాలు తీసేస్తే కోరికలు ఇవన్నీ తీసేయాలి. బంధనాలు కోరికలు పెట్టుకున్న కొద్దీ ఇంకా బంధం ఏర్పడుతుంది. బంధం ఏర్పడితే అవన్నీ నీకు అది రాలేదు, ఇది రాలేదు, అది పోలేదు, ఇది పోలేదు, ఇంకా సంపాదించుకోలేదు, అది రాకపోయిన దుఃఖం, నరకం, ఎన్ని సుఖం దుఃఖం అన్నీ కలుగుతుంటాయి. ఇక విశిష్టాద్వైత రామానుజాచార్య చెప్పాను, చిత్తశాంతి అంటే నీకు మనం చెప్పిన చిత్తశాంతి కావాలన్నాం. చిత్తశాంతి అంటే మనస్సు పూర్తిగా నారాయణుని శరణ పొందాలి. ఈ మనస్సు స్వామివారి వీరు చెప్పి ఇష్టాద్వైతం వారు చెప్పేది ఒకటే. నువ్వు మనసు శాంతపడాలంటే ఆ నారాయణుని స్మరించు, ఆయనని శరణ పొందు. చిత్తశాంతి అంటే మనసు పూర్తిగా నారాయణ నువ్వే శరణు, నాకు వెంకటేశ నువ్వే శరణు, నన్ను కాపాడుదేవా అని 24 గంటల స్వామిని వేడుకుంటే ఆ నారాయణ స్వామిని నీ మనసును ఒకనాటికి శాంతపరుస్తాడు. అది వాళ్ళు చెప్పేది. అంత తప్ప నీకు నారాయణే నీకు ఇవ్వాలి. ఆ మొరను నువ్వు పెట్టుకోవాలి. ఆ మొర ఆయన ఆలకింత అప్పుడు నీకు రావాలంటాడు. ఆ శంకరాచార్యులు ఏం చెప్పారు? నీకు మనస్సును స్థిరంగా శాంతి పెట్టుకుంటే ఆటోమేటిక్గా నీకు బ్రహ్మలో మనసు లయమైపోతాడు. బ్రహ్మలో లయమైపోతావు అని వాళ్ళు చెప్తారు. మధ్వాచార్యులు ఏం చెప్తాడు? మనస్సు శాంతి అంటే భగవంతునిపై అచంచలమైన భక్తి కలగాలి. ఆయన చెప్పి అది ఇద్దరు ఒకటే, ఇద్దరు నారాయణ భక్తులే. మధ్వాచార్యులు నారాయణ భక్తులే, విశ్వమైన వాళ్ళు నారాయణ భక్తులే, సర్వనారాయణ వాళ్ళు ఇంకా వేరే దాన్ని వాళ్ళు అంటుకోరు. వాళ్ళు అద్వైతం వాళ్ళు శంకరుని వాళ్ళు శంకర మధులు మన కానీ విష్ణువుని కూడా వెళ్తారు. విష్ణువు తలుస్తారు, విష్ణువుని కూడా పూజిస్తారు, విష్ణువుని కూడా అనుగ్రహాన్ని కోరుతారు. విష్ణు అనుగ్రహం కోరుతారు, శివుని అనుగ్రహం కోరుతారు. వాళ్ళు చెప్పేది అహం బ్రహ్మాత్మ అని చెప్తారు. నువ్వు ఎవరో కాదురా నాయన, నువ్వు సాక్షాత్ ఆ శ్రీమన్నారాయణుడివే, ఆ శంకరుడివే, ఆ శివుడు హరివు ఇవే. ఎప్పుడు అది నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. నువ్వు పర్ఫెక్ట్గా నీ మనసు శాంతపరచుకొని అంత జ్ఞానాన్ని సంపాదించు.
జ్ఞానం సంపాదిస్తే నీకు ఆటోమేటిక్గా నువ్వు పరమాత్మ స్వరూపానిలో చేరిపోతావు. అది అద్వైత మాస్టర్ చెప్పేటటువంటి ఇది శంకరాచార్యులు గారు చెప్పేది. ఇంకోటి, మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో బంధాయ విషయాసక్తం ముక్తై నిర్విషయం స్మృతం. మన ఏవ మనుష్యాణం కారణం బంధం మోక్షయో, ఈ మనస్సు ఉన్నదే, ఈ మనస్సే అన్నిటికీ మనుషులకు కారణం. దేనికి కారణం? అన్ని బంధనాలు వేయటానికి కారణం అదే. మనకు బంధనాలు వేసేది ఎవడో కాదు, మన మనసు మనకి బంధనాలు ఏర్పరుస్తుంది. ఈ మనసే బంధనాలను కారణం. ఈ మనసే మోక్ష విముక్తికి కూడా కారణం అదే. బంధనాన్ని తెంపడానికి కూడా కారణం అదే. బంధనాలకు వేస్తుంది, తెంపుతుంది. ఇది ఎట్లా? బంధనం బయట ప్రపంచకంలో నువ్వు తాత్పర్యం చెందిన బంధనానికి ఏర్పడుతుంది. అంతర్ముఖానికి నువ్వు ఇది అవుతే నీకు బంధనాలు విముక్తవి, నీకు ఆత్మ శోధిస్తావు, ఆత్మజ్ఞానం కలుగుతుంది. దానివల్ల బంధనాలన్నీ ఆటోమేటిక్గా పోతాయి. అప్పుడు ఏ మనసు ఆపదు, ఏది ఆపదు, అన్నీ ఆత్మజ్ఞానం బంధనాలన్నీ పోతాయి. అదే మనసు బంధనాలను తొలగిస్తుంది, నీకు ఆత్మజ్ఞానం కలిగిస్తుంది. కాబట్టి విషయాలపై ఆసక్తి కనుక ఉంటే మోక్షం అనేది రాదు. దానివల్ల బంధనాలే ఏర్పడతాయి. నిర్విషయం విషయాల నుండి విముక్తం చేస్తుంది. మనసు ఏం చేస్తుంది? నువ్వు విషయాన్ని పొందితే, విషయం అంటే కోరికలు, విషయం అంటే ఏంటి? విషయ వాసనలు అంటే కోరికలు, లేనిపోని కోరికలు. చిన్న కోరిక కావచ్చు, పెద్ద కోరిక కావచ్చు, ఏ కోరికలు కావచ్చు. నేను చిన్నది అది కావాలి, అది కొనుక్కోవాలి, ఇది కొనుక్కోవాలి, ఇటువంటి కూడా కోరికలే, అవి కూడా బంధనాలే. అవన్నీ విషయాలపై ఆసక్తి పెంచుకుంటే మనసు ముక్తికి దూరం అయిపోతాడు. నువ్వు విషయాలని కనుక లేకుండా చేసుకుంటే అంటే అన్ని బంధనాలు పోయి మోక్షం నీకు వస్తుంది. అయితే మనస్సే ఈ బంధానికి కారణం, మనస్సే మోక్షానికి కూడా కారణం. బయట ప్రపంచానికి తారతమైతే మనసుతోని బంధనం. అంతర్ముఖానికి నువ్వు పోయి అంతర్ముఖంలో ఆత్మకి నువ్వు అంతర్ముఖాన్ని పయనిస్తే నీ మనసు మోక్షానికి కలిగిస్తుంది. అది నీ చేతిలో ఉంది. నువ్వు అంతర్ముఖాన్ని పోతే నీకు మోక్షం, బహిర్ముఖాన్ని పోతే బంధనాలు, సూయి, కష్టాలు ఇవన్నీ మామూలే. అది మనలోనే ఉన్నది. మోక్షం కావాలన్నా మనమే, కష్ట సుఖాలు ఇప్పుడు లోక వ్యవహారాలు కావాలన్నా మనమే. ఇదే జ్ఞానం. ఇది నేర్చుకోవడే కష్టం. ఇది బంధనం ఈ లోకంకే మొగ్గడమా, అంతర్ముఖాన్ని మొగ్గడమా అనేది మనస్సు ధైర్యంలో ఉంటుంది. అది బయట ఇంతసేపటికి పుట్టిన దగ్గర నుంచి మనం బయట అమ్మ దగ్గర నుంచి మనం భూమి మీద పడంగానే అది ఎమ్మటే ఏం చేస్తుంది? ఈ భూమి మీదనే, ఈ భూలోకం మీదకే దాని యొక్క తాత్పర్యం చెందుతుంది. అంతర్ముఖానికి పోదు, ఇక్కడనే తిరుగుతుంటుంది. ఆ పిల్లగాడు అమ్మ రాగానే అమ్మ చేపట్టుకుంటాడు. చిన్న పిల్లలు లేవగానే అమ్మ తనుబాలు లాగుతాడు. వాడికి ఎవరు చెప్పాడు? అమ్మ చేయబట్టుకొని తిరుగుతుంటాడు. వాడు రాగానే కళ్ళు మూసుకుంటాడు, అమ్మ తనుబాలు తాగుతారు. మరి వాడికి అన్ని పిల్లగాళ్ళకి అన్నీ తెలుస్తున్నాయి. మీరు బాగా గమనించండి. చిన్న పిల్లగాళ్ళకి ఎవరు చెప్తారు? అన్నీ వాళ్ళు ఈ భూమి ఇటువైపు తాత్మని చెందుతుంటారు. అంతర్ముఖాన్ని వాళ్ళు ఎట్టపోతే పోరు. వాడి భూలోకి దీనికి అటాచ్ చేస్తారు. వాడు పెరుక్కుంటూ దీనికే అటాచ్ చేస్తారు. ఇటు బహిర్ముఖానికి అంటే ఈ భూలోకంలో చేసే పనికి భూమిని చూసి దీని మీదే వాడికి అటాచ్మెంట్ పెడుతుంది. అంతర్ముఖంలో ఉన్నటువంటి ఆత్మ మీద వాడికి ధ్యాస రాదు, అసలు పోనే పోదు.
వాడికి రాగానే వాడికి ఆహారం ఇవన్నీ, తర్వాత స్కూళ్ళు బళ్ళు పెద్దగాడు, మళ్ళీ పెళ్ళిళ్ళు, తర్వాత మళ్ళీ ఈ సంసార బంధనాలు, ఆ బంధనం, ఇవన్నీ ఆటోమేటిక్గా ఈ లోకంతో వాడికి బంధనం ఏర్పడుతుంది. కానీ అంతర్ముఖంలోకి వాడు ఏ గురువు దొరకడు, వాడు కావాలని సంగతి తెలియదు, వాడు అంతర్ముఖం పోడు, చెప్పిన అయినాడు, బయటే బాగుంటాయి వాడికి. ఈ భూలో సంబంధించిన బహిర్ముఖంలో ఉండే రాగాలకే బలైపోతాడు ఏ మనిషి అయినా అంతే. అందుకనే మోక్షం అనేది అంత కోటికొక్కడికి దొరుకుతుంది. అంతర్ముఖంలో పోవాలన్న బుద్ధి ఏర్పడేసరికి ఆ బుద్ధి ఏర్పడే కోటికి లక్షలకు ఏర్పడుతుంది. దాని మీద స్టాండప్ అయ్యేవాడు కూడా చాలా తక్కువ. ఈ కోరిక ఏర్పడంగానే కాదు, దాన్ని స్థిరమైన బుద్ధి పెట్టుకొని అంతర్ముఖంలో ప్రవేశించగలిగిన వాడు చాలా తక్కువ మంది. మనం ఒకవాడు అంతర్ముఖంలో పోదామని చూసినా కూడా చూసేవాడు అయ్యింది వీడు పిచ్చోడు వీడు అన్నట్టుగా మనల్ని చూస్తారు. ఈ లోకం అటువంటి గుడ్డిది. కాబట్టి వాడిని అవుతున్నాడన్న వీడిని అవుతున్నాడన్న మనం ఏం చేస్తాం, దీన్ని వదిలిపెట్టేస్తాం, మళ్ళా బయట ప్రపంచం అయిపోయి మన మనసు పోనిస్తాం. ఇంక అంతే. దీనికి ఆ జ్ఞానవంతుడు కావడం, లోపలికి పోవడం అనే వాడికి పరమాత్మని ఎవరికి రసిపించాడో వాళ్ళే పోతారు. విషయాల్లో ఆసక్తి ఉన్న మనసు బంధం, విషయాలైతే మనసు మోక్షం. విషయాలు లేకపోతే నేను మోక్షం, విషయాలు కనుక నువ్వు కొని తెచ్చుకుంటే నీకు బంధం. అదే చెప్తున్నాడు కృష్ణమూర్తి, రామా నీకు మా మనస్సు బాహ్య ప్రపంచాన్ని పట్టుకొని ఉంటే అది సంసారం. ఈ బాహ్య ప్రపంచాన్ని పట్టుకొని ఉంటే నీకు సంసారం. మనస్సు లోపలికి తిరిగింది అనుకో అది మోక్షం అని చెప్పాడు. ఇంకొక శ్లోకం, యదా నాస్తి స్వయం సంకల్పో నాశో నా జననం క్వచిత్ తదా శాంతమిదం చిత్తం బ్రహ్మైవ అవశిష్యతే. యదా నాస్తి స్వయం సంకల్పో, యదా ఎప్పుడు నాస్తి నా అస్తి ఉండదు. ఏంది సంకల్పం నాశ, ఎప్పుడూ సంకల్పం లేకుండా ఉండదు, నాస్తిగా ఉండే ఎప్పుడు మనసు ఏదో ఆలోచిస్తుంటుంది, ఏదో ఒకటి కోరుతూనే ఉంటుంది. యదా నాస్తి స్వయం సంకల్పో నాశో నజనం క్వచిత్. నజనం నువ్వు ఈ సంకల్పానికి కనుక నాశం కనుక చేయగలిగితే అప్పుడు నీకు పుట్టుక లేదు. ఈ సంకల్పం నువ్వు పోగొట్టుకోలేవు, నీ జన్మలు ఇట్నే వస్తున్నావు. అదే చెప్తున్నాడు. నాశ ఈ సంకల్పాన్ని నాశ చేస్తే నా జననం లేదు నీకు. అప్పుడు అప్పుడు శాంతం శాంతి చిత్తం, నీకు మనసుకు శాంతి ఇష్టపడుతుంది. ఎప్పుడైతే నీకు సంకల్పం కింద నాశనం అయిపోయినాయి అంటే అప్పుడు నీకు మనసు శాంతి, మన చిత్తం శాంతి, పరమశాంతి చెందుతుంది. నీ మొట్టమొదటి నేను ముట్టుకుంటున్నా మన చిత్తం అనేది ఒకటి బ్లాంక్ ఉంటుంది, ఒక పెట్టే ఒక బాక్స్ లాగా ఉంటుంది. మన మనస్సు, బుద్ధి, తర్వాత అహంకారం తర్వాత చిత్తం అని ఉంటుంది. ఆ చిత్తం లాస్ట్లో ఉంటుంది. ఆ చిత్త బాక్స్లో అన్నీ స్టాక్ అవుతాయి. మన యొక్క ఇవన్నీ కూడా ఈ సంకల్పాలు వికల్పాలు అన్నీ ప్రతి ఒక్కటి రికార్డ్ అవుతుంది. అందులో అన్నీ స్టార్ట్ అవుతాయి. మంచి పని చెడు పని ప్రతి స్టార్ట్ అవుతాయి. ఆ లెక్క అది సూక్ష్మ శరీరంతో మన ఈ దేహం పోయితే సూక్ష్మ శరీరంతో పాటు ఈ మనస్సు, సూక్ష్మ శరీరం అంటే మనస్సు, ఈ బుద్ధి, ఆ చిత్తం, ఈ మూడు వెళ్ళిపోతాయి. మూడు పోతే అయమరకంలో పోస్తూ ఎక్కడికేం పోతాయి. తీసుకుపోతే వాళ్ళు అన్నీ చూస్తారు. చూసి వీడికి పాపాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వీడిని యమరకం చూస్తాయి. వీడు పుణ్యం చేశాడు కాబట్టి వీడికి ఇంద్రలోకానికి పంపి, చంద్రలోకాన్ని పంపి, ఆ లోకాన్ని పంపి, ఈ లోకాన్ని పంపి, దాన్ని మనం చేసిన మంచి పనులు చెడు పనులు బట్టి మనకు ఆ మనసులో ఉన్న బాక్సుల్లో ఉన్న వాటిని బట్టి మనకి డిస్ట్రిబ్యూషన్ లోకాలు. కాబట్టి అది ఎంపిటీ అయితే ఏమి లేదు, డైరెక్ట్ పరమాత్మ పరబ్రహ్మ స్వరూపం దగ్గరికి వెళ్ళిపోయి వీడిని ఎక్కడికి వెళ్ళగొట్టమంటారు.
ఇంద్రుడి దగ్గరకు వద్దు, చంద్రుడి దగ్గరకు వద్దు, ఆ యముడి దగ్గరకు వద్దు, వీటికి ఏ బంధనం లేదు. ఈ చిత్రంలో బాక్స్ నిల్లైపోయింది, వీటి పాపం చాలా మంచోడు, వీటిని డైరెక్ట్గా ఆ పరబ్రహ్మంలోకి వెళ్ళగొట్టండి ఆయన పరబ్రహ్మస్వరూపంలోకి పంపించేస్తాం, వెళ్ళిపోతాం. మనసులో సంకల్పాలు లేకపోతే జననం మరణం. సంకల్పం ఉంటే మరణం అనే భావన కూడా ఉండదు నీకు. ఎప్పుడు సంకల్పం లేకపోతే నీకు జననం అనే సమస్య ఉండదు, మరణం అనే సమస్య కూడా మనకు రాదు. సంకల్పంటే మనకు జన మరణాల మీద ధ్యాస, అది అప్పుడే ఈ బంధనాలు మామూలు. నీకు ఈ బంధనాలు అవన్నీ మిగిలేదు ఒకటి పరబ్రహ్మానికి వెళ్ళకూడదు. ఇప్పుడు చెప్పింది నేను చెప్పింది అద్వైత దర్శనంలో ఇది పూర్తిగా ఈ జగత్ అనేది అద్వైతవాది చెప్పేవాడిది. జగత్ అనేది మన యొక్క మైండ్, అదే మనం ఏ మనస్సు ఉందో దానికి కల్పితమై ప్రపంచం. మనం ఫస్ట్ నుంచి చెప్పుకున్న మొట్టమొదటి చెప్పేది ఏమని, మనస్సు యొక్క సంకల్పకల్పన బట్టి జగత్తు ఏర్పడుతుంది. అదేమో చెప్తున్నాం. మనస్సు గినక లేనప్పుడు అదే సంకల్పకల్పన చేయకుండా చేయకపోతే జగత్తు కూడా లేదు. మనసు ఉన్నంతకాలం మనసు ఉంటేనే సంకల్ప వికల్ప అంటేనే జగత్తు. నీకు జగత్తు ఎప్పుడు పోవాలి? సంకల్ప వికల్ప లేకపోతే మనసు ఉండదు, మనసు లేకపోతే జగత్తు ఉండదు. అంటే అన్నింటికీ ఇది ఎప్పుడు సాధ్యపడాలి? మనసు లేని మనిషి ఉండడు, మనసు ఉంటుంది, సంకల్ప వికల్పానికి ఏర్పడుతుంటే ఈ జగత్తు ఇట్లా కంటిన్యూ అవుతూనే ఉంటుంది, ఇట్లా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అది స్వామి చెప్పేది. ఇంకో శ్లోకంలో యదా నది ప్రవాహస్య సర్వం సాగర గామిత తదా చిత్త ప్రవాహస్య బ్రహ్మణ్యేవ లయో భవేత్. అంటే యదా నదీ ప్రవాహస్య, నదులన్నీ ఎలా ప్రవహించుకుంటూ చివరికి ఎక్కడ పోతాయి? సముద్రంలో పడతాయి. సాగర గామిత, సముద్రంలోకి అన్నీ కలిసిపోతున్నాయి. అట్లనే తదా చిత్త ప్రవాహస్య, ఈ చిత్త ప్రవాహాలు మన మనసులో ఒక ప్రవాహం, గంగ ప్రవాహాలు మనం ఎప్పుడు సంకల్పాలు వస్తూ ఇట్లా ప్రవాహాలు పోతున్నాయి అని చెప్పుకున్నాం మనం. అదే ఈ ప్రవాహాలన్నీ కూడా ఇడిపోతాయి, అన్నీ లయమై చిత్త ప్రవాహ బ్రహ్మణ్యేవ లయో భవేత్. ఇప్పుడు ఎన్ని మనసు ప్రభావం అంతర్ముఖం చెంది ఆత్మజ్ఞానం కలిగితే ఈ మనసు ఈ బంధన ఎంత ఈ ప్రవాహం మొత్తం కూడా కొట్టుకుపోతుంది, ఏది ఉండదు. అప్పుడు బ్రహ్మ స్వరూపం నీకు ఈ సంకల్ప ప్రవాహాలన్నీ ఎక్కడి పోవాలి? పరబ్రహ్మ ఆత్మలో, పరబ్రహ్మ స్వరూపంలో లయం కావాలి. అందులో లయం చేస్తే నీకు పరబ్రహ్మ స్వరూపుడు అయిపోతావు. నువ్వే అహం బ్రహ్మాస్మివి. ఇక నీకు జన్మ అంటూ ఏది లేదు. అంటే దీని తాత్పర్యం ఏంటి? మనస్సు చివరికి బ్రహ్మలో లయం అవ్వాలి. నదులన్నీ సముద్రంలో ఎట్లా కలిసిపోయి లయమవుతున్నాయో ఈ యొక్క సంకల్ప వికల్పాలు, ఈ సంకల్ప ప్రవాహాలన్నీ కూడా బ్రహ్మంలో లీనమైపోవాలి. అప్పుడు నీకు మోక్షం లభిస్తుంది అనేది చెప్తున్నాడు. ఇదే ఉపనిషత్తులు చెప్పిన అన్ని సర్వం కల్పితం బ్రహ్మ అని పురుషుబాక చెప్పింది. సర్వం కల్పితం బ్రహ్మ, అన్ని ప్రవాహాలు బ్రహ్మను కలిసిపోవాలి. పోతే నీకు సర్వం కల్పితం బ్రహ్మ, అదే బ్రహ్మత్వం. అన్నీ బ్రహ్మమే. సర్వం కల్పితం బ్రహ్మ అంటే అంతా బ్రహ్మే, సర్వం బ్రహ్మం. ఇక అది ఏమీ లేదు, ఇక అది ఉన్నదే బ్రహ్మ. అసలుకి ఇవన్నీ మాయనే. అది తెలుసుకుంటే పోతుంది. అది తెలుసుకోవడమే మనం ఎన్ని వేదాలు ఇవన్నీ చెప్తున్నాయి కదా, అర్థం కాదు. ఎంతసేపు ఇట్లా మన కంటికి ఇట్లా లోకం కనపడుతుంటే మనం ఎట్లా అనుకుంటాం? లేదని అట్లనే అనుకుంటాం. కానీ అది తెలుసుకోవడమే ఈ జగత్తు మాయా మనస్సు వల్ల ఏర్పడుతున్నది అని గ్రహించగలగడమే జ్ఞానం. ఆ జ్ఞానాన్ని సంపాదించడం, ఇది పట్టుకోవాలయ్యా.
ఇది పట్టుకుంటే మనకు జ్ఞానం అబ్బుతుంది. జ్ఞానం అబ్బుతే మనకు మోక్షం దొరుకుతుంది. ఇంకో శ్లోకంలో ఏం చెప్తుందో అది కూడా, శాంత చిత్తస్య యోగిన సర్వమేవ బ్రహ్మమయం నతస్య దుఃఖం సుఖం కేవలం బ్రహ్మ తిష్టతి. అంటే శాంత చిత్తస్య, శాంతమైనటువంటి మనస్సు అంటే ఉన్నటువంటి యోగికి సర్వం అన్నీ, శాంతమైన చిత్తం కలిగినటువంటి యోగి పరమయోగి ఉంటాడుగా, ఆ యోగికి సర్వం అన్నీ మొత్తం బ్రహ్మమయం, సర్వం బ్రహ్మమయంలా కనపడుతుంది. ఎవరికి? యోగికి. ఇప్పుడు చెప్పింది ముత్తుకున్నది. మనకి ఎంత మాయని తెచ్చుకొని ఈ జగత్తు మాయ, ఈ యొక్క సంసారం మాయ, అంతా మాయ, సర్వం కల్పితం బ్రహ్మమయం, ఎంత బ్రహ్మే సత్యం. ఆ బ్రహ్మాన్ని నాకు బ్రహ్మజ్ఞానం కలనివే అని పరమాత్మను వేడుకుని అది ఆ జ్ఞానం వైపు తిరిగితే ఆ యోగికి అంత బ్రహ్మమయం కనపడుతుంది. ఇక వాడికి ఇవన్నీ ఏం కనపడదుగా. జ్ఞానం కలిగిన వాడికి ఇదంతా సర్వం బ్రహ్మమయం. ఇక వాడికి దుఃఖం అనేది లేదు. వాడి దుఃఖం ఉండదు, సుఖం ఉండదు, ఏది ఉండదు. నా సుఖం లేదు, నా దుఃఖం లేదు. కేవలం ఉన్నదేంటి? ఇందాక చెప్పాను, వాడికి ఉన్నది ఒకటే, సర్వం కల్పితం బ్రహ్మ. ఉన్నదంతా బ్రహ్మమయం. సృష్టి మొత్తం యావత్తు బ్రహ్మమయం అని వాడు ఎవరైతే ఆత్మజ్ఞానం పొందుతాడో వాడికి సృష్టి అంతా జగన్మయాన్ని తెలుసుకుంటాడో, మనం తెలుసుకుంటే చాలు. ఈ జగత్తు మొత్తం మాయ అని, దీన్ని సంసార బంధాలన్నీ మనం విడగొట్టుకుంటే ఆత్మజ్ఞానం వస్తుంది, పరబ్రహ్మ స్వరూపంలో లీనమైపోతాం. మనం ఆటోమేటిక్గా మనకు అంతా తెలిసిపోతుంది. ఇదంతా పనికిరానిది, పనికొచ్చే వస్తువు బ్రహ్మం. నేను బ్రహ్మని, సర్వం బ్రహ్మమయంగా అయినప్పుడు ఇంక ముందు ఏముంది వస్తువు? నువ్వు కూడా బ్రహ్మానివి. అంతర్ బ్రహ్మవాడు. నేను ఒక్కడే కాదు, మీరొక్కడే కాదు, ముందంతా బ్రహ్మమే, ఏది లేదు. మరి ఈ జగత్తు ఇదంతా ఏంటండి? ఈ జగత్తు ఇదంతా మాయ అని చెప్తున్నాం ఉండగా, ఇది మాయ. అది తెలుసుకోవడమే కష్టం. కనపడుతున్నది ఇది మన కంటికి కనపడుతున్నది. అది నీ దృష్టి ఇక్కడ వరకు కనపడుతుంది. నీ దృష్టి అంతా ఒక పావు కిలోమీటర్ 6 కిలోమీటర్ వరకు కనపడే దృష్టి. పైన నభోభాన నక్షత్ర మండల, చంద్రమండల ఎంతో ఉంది, కింద ఎంతో ఉంది, అవన్నీ కనపడుతున్నాయి. అక్కడ ఏముందో నీకు తెలుస్తుందా? అక్కడ ఇంద్రుడే ఉన్నాడు, చంద్రుడే ఉన్నాడు, ఆ పరబ్రహ్మే ఉంది. ఎక్కడ ఏముందో మనం ఏం తెలుసుకోగలుగుతున్నాం? మనకంటే ఇక్కడ ఎదురుమన్న ఆఫర్లాగా చూడడం వస్తువులన్నింటినీ చూడగలుగుతాం. అవి ఏం సత్యం అనుకుంటున్నాను. ఇంకా పైన బోర్డులంతో ఉన్నాయి, అంతా కనపడలేదు, అక్కడ ఏం లేదు, అంత శూన్యమైన అనుకుంటున్నాం. కానీ ఉన్నాయి. అక్కడికి పోతే నీకు తెలుస్తుంది అక్కడ ఉన్నట్టుగా. అమెరికాలో ఇక్కడ ఉంటే అమెరికా కనపడదు, అమెరికా లేదని అనుకుంటాం. అక్కడ ఏమి లేదు అనుకుంటాం. అమెరికా పోతే అక్కడ జనం, కార్లు, ఊళ్ళు. అమెరికా కొలంబస్ కనుగొనకపోయినంత వరకు అది అమెరికా లేనే లేదు అనుకున్నాం. దొరికిన తర్వాత వాళ్ళు అక్కడ మనుషులు ఉన్నారు, అందరు ఉన్నారు. అట్నే ఇది కూడా పైన ఎంత ఉందో ఏదో తెలియదు. ఇక అందుకనే ఈ ఉపశమ ప్రకరణం యొక్క భాగం చెప్పే సత్యమైనది తెలుసుకున్నాం ఒక్క మాటలో. ఏంటంటే మనస్సు లయం చేస్తే బ్రహ్మ అనుభవం. మనస్సు లయమైపోతేనే బ్రహ్మ అనుభవానికి వస్తాడు. మనస్సు లయం ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మ అనుభవం వస్తాడు. బ్రహ్మానుభవం ఈక్వల్ టు మనస్సు లయం, మనస్సు లయం ఈక్వల్ టు బ్రహ్మానుభవం. ఆ రెండు సమానం. మనస్సు లయం కాకపోతే నీకు బ్రహ్మానుభవం రాదు. ఇక ఆ అనుభవం రావంటే ఏంటంటే సూత్రాలు. ఫస్ట్ మనశ్శాంతి నీకు లభిస్తే సంకల్ప రాహిత్యం జరుగుతుంది. మనసు శాంతపడితే సంకల్పం అనేది రాహిత్యం, సంకల్పాలు ఏర్పడవు, అంటే బంధనాలు నీకు ఏర్పడవు. తర్వాత అప్పుడు ఏమైంది? విషయాలన్నీ విరక్తి చెందుతాయి. నీకు బంధనాలు ఏర్పడే ఏంటి? అప్పుడు జ్ఞానం కలుగుతుంది అన్నమాట. విషయాలన్నీ నీకు విరక్తి
చెందుతాయి. విషయాలన్నీ విరక్తి ఎప్పుడైతే చెందుతాయో బ్రహ్మదర్శనం నీకు లభిస్తుంది. బ్రహ్మదర్శనం ఎప్పుడైతే నీకు లభిస్తుందో నువ్వు పరబ్రహ్మమైపోతావు. అది వాటి యొక్క ఎపిసోడ్ యొక్క ముఖ్యమైనటువంటి పాఠం. కాబట్టి రేపు మిగతాది మన ఎపిసోడ్లో మనం నేర్చుకున్నాం. ఓం సీతారామచంద్ర పరబ్రహ్మ స్వరూపాయ నమః.